చివరి క్షణాల్లో మావయ్యని ఆపరేషన్ చేసి బతికించారు. ఇటువైపు దహన సంస్కారాలు, అటువైపు హాస్పిటల్లో మావయ్య పరిస్థితి. పిచ్చెక్కిపోయింది మాకు. ఆయన కాస్త కోలుకున్నాక వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం వచ్చింది, తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారని అబద్ధం చెప్పాము. అందుకే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. అలా 3 నెలలు గడిచాక ఈయన ఏడ్చి ఏడ్చి పిచ్చివాడైపోయాడు. మాకేం చేయాలో అర్థం కాని పరిస్థితి. నరకం అన్నం తినండి కొంచెం. నేను గరుడ పురాణం చదివాను. అందులో ఏమనుందంటే, ఇతరుల మాన ప్రాణాలు తీసిన నీచులకు నరకలోకంలో వజ్ర కంటకశాలి అనే శిక్ష విధిస్తారట. వాళ్ళ అవయవాలను నరుకుతూ, కారం చల్లుతూ అత్యంత భయంకరంగా నరకం చూపిస్తారట. వాళ్లకు తప్పకుండా ఆ శిక్ష పడుతుంది. ఎందుకు అలా లేచావు? నువ్వు చంపుతావా? అవును, నిజమే. వాళ్ళు చచ్చాక నరకం చూస్తారో లేదో, నువ్వే వాళ్ళకి నరకం చూపించి చంపాలి. అప్పుడే నీకు మనశ్శాంతి, వాళ్ళకి ఆత్మశాంతి. ఆ మృగాలని చంపాలంటే నువ్వు బ్రతకాలి. నువ్వు బ్రతకాలంటే ముందు తినాలి. అందులో ఒకరినైతే గుర్తుపట్టగలను, కానీ వాళ్ళు ఎక్కడ కనిపిస్తారు? కనిపిస్తారు, ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తారు. ఓ రోజు ఆ నలుగురిలో ఒకడు మా అమ్మ షాప్ దగ్గర కనిపించాడు. అమ్మ వాడిని గుర్తుపట్టి మాకు కాల్ చేసింది. వాడిని ఫాలో చేస్తూ ఇంటి వరకు వెళ్ళాం. వాడిని ఎలా చంపాలి అని అనుకుంటున్నప్పుడు వాళ్ళ ఇంట్లో నుంచి పని మనిషి బయటకు వచ్చింది. అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆ తర్వాత రోజు తప్పనిసరి పరిస్థితిలో ఆమెను గాయపరిచాం. రేయ్! ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో పని మనిషిగా చేరి వాణ్ణి రెచ్చగొట్టి బూత్ బంగ్లాకు తీసుకొచ్చాను. స్వప్న కాదురా, అసలు పేరు అనసూయ. స్వర్గం కావాలారా నీకు? నీలాంటి వాళ్ళని నరకానికి పంపించే యముడ్రా. గుర్తుందారా నీకు సహస్ర? వాళ్ళన్నరా లచ్చన్న. ఆయన గుండెల్లో బాధ,
ఇప్పుడు అర్థమవుతుందారా నీకు? అక్కడ వాని ఫోన్ దొరికింది. ఏవండి, ఇది చూడండి. ఎక్కడరా నాటుకోడే? అదిగోన్నా రండ్రా. చదువుకుంటున్నావు పాపా? మ్యాథ్సా ఫిజిక్సా? మా వాడు ఫిజిక్స్లో వీక్. నీ ఫిజిక్స్ అదిరింది, జర నేర్పుతావా? మస్తు ఓవర్ యాక్షన్ చేస్తురు గాని ఏ ఊరు మీది? ఊరు పేరు చెప్తే పాఠాలు నేర్పుతుందటరా. అరే హౌలేగా, ఎక్కువ మాట్లాడకుండా ఈ నుంచి బోండ్రి. మా ఊరి గురించి మా అన్న గురించి తెలియదు మీకు. చూడు పాపా, నువ్వు తెలివైందని అని అర్థమవుతుంది. నువ్వు మీలో ఎవరు లక్కీ ఫెలో అనే షోకి వెళ్ళావనుకో, ఓ ప్రశ్న ఉంది. 4 కుర్రాళ్ళు ఒక అమ్మాయిని ఎవ్వరూ లేని అడవిలో దారుణంగా రేప్ చేశారనుకో, వాళ్ళది వీడియో షూట్ చేశారనుకో, అది యూట్యూబ్లో పెట్టేంత దుర్మార్గులు అనుకో, అది నువ్వే అయితే ఏం చేస్తావు? నీ ముందు 4 ఆప్షన్స్ ఉన్నాయి. కరెక్ట్ సమాధానం చెప్తే ఈ షోకి నువ్వే విన్నర్. ఆప్షన్ ఏ, ఎవ్వరికీ చెప్పుకోవు. ఆప్షన్ బి, అందరికీ చెప్పుకుంటావు కానీ వీళ్ళ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారే. ఆప్షన్ సి, ఇదంతా ఎందుకులే అని తానే ఒప్పుకుని 4గురితో ఎంజాయ్ చేసేస్తుంది. ఇక ఆప్షన్ డి, జర సైసూరి బాయ్, నా సమాధానం సంగతి తర్వాత చూద్దురు గాని గదే షోలో ఇంకో ప్రశ్న ఉన్నది, జర చూడుర్రి. ఒక అమ్మాయిని అల్లరి చేయబోయిన 4గురిని ఆ అమ్మాయి అన్న పట్టుకుండు, ఏం చేస్తాడు? నరుకుతాడు. ముందెవరిని నరుకుతాడు? ఆప్షన్స్ ఉన్నాయనుకుంటున్నారా? లేవు. దొరికినోడిని దొరికినట్టు నరికి చంపుతాడు. ఇది చాలా హుషారు చేస్తుందిరా. దీనికి తీరి అర్థం కావట్లేదు, ప్రాక్టికల్ చూపించండి రా. సరేనా? చిక్కాల్సిందనే. ఇప్పుడు నీ షోలో మరో ప్రశ్న. పరిగెత్తి పరిగెత్తి దొరికిపోయిన లేడి పిల్ల, ఆ లేడి పిల్లని 4 చిరుతలు ఎలా పంచుకు తిన్నాయి? చూడాలనుందా? మంచి తరుణం మించినా దొరకదు. ఇంకా ఆలస్యం ఎందుకు, చూసేద్దామా? రెడీ. ఇక నీకు వేరే దారి లేదు, మా దారే. దాంతో ఈయనకి ఇంకా కసి కక్ష పెరిగిపోయింది. మిగతా వాళ్ళు కూడా ఎప్పుడు దొరుకుతారా, ఎప్పుడు చంపుతామా అని ఎదురు చూశారు. అనుకున్నట్టుగానే సాత్విక్ దొరికాడు. ఏంటిది ఇలా చూసేమిటి? ఎవరా నువ్వు? మన మొగుడురా. నా మెల్లో తాళి కట్టాడు, నీ మెల్లో ఉరితోడు కడతాడు. స్వాతి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? స్వాతి కాదురా, అసలు పేరు అనసూయ. పల్లవి సహస్రాలు గుర్తుకున్నాడ్రా? ఈయన వాళ్ళ అన్నరా, పేరు లచ్చన్న.
ప్లీజ్ నన్నేం చేయొద్దు ప్లీజ్. దున్నపోతుల తలలు వంచి దుక్కి దున్నిన చేతులు రావి. పిచ్చి కుక్క నువ్వెంత? ప్లీజ్ ప్లీజ్ నన్నేం చేయకు ప్లీజ్. వద్దు వద్దు. వద్దు వద్దు ప్లీజ్ ప్లీజ్. వద్దు వద్దు. అమ్మా.